ప్రైజ్ ద లార్డ్. మనమందరము దేవునికి ప్రార్థిస్తుంటప్పుడు ఆయన ఎవరి ప్రార్థనలు వింటాడు? మనమందరం ఆయనకు ప్రార్థిస్తుంటాం. మన అవసరాల గురించి, మన కష్టాల గురించి, మన కన్నీటితో ఆయనకు మొరపెడుతుంటాం. ఆయన మన ప్రార్థన విని మనకు జవాబునివ్వాలని ఆశపడుతుంటాం. అయితే ఆయన ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరు ప్రార్థిస్తే ఎవరి మొరను విని ఆయన ఆలకిస్తాడు? బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. దేవుడు నీతిమంతుల ప్రార్థనను వింటాడు. ఇందుకు ఆధారంగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు నీతిమంతుల ప్రార్థనను అంగీకరిస్తాడు. అట్లాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఈ 2 వచనాల్లో మనం నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు అనేది చూస్తున్నాం. తర్వాత యథార్థవంతుల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇందుకు తగిన బైబిల్లో నుంచి వచనం చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము, భక్తిహీనుడు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, భక్తిహీనులు అర్పించే బలులు ఆయనకు హేయములు అని చెప్తున్నాడు. అయితే ఆయనకు మాత్రమే కనబడినట్లు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆయనకు మాత్రమే కనబడినట్టు చేయు ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. ఆయనకు మాత్రమే కనబడినట్టు రహస్యంగా చేయు ప్రార్థన కూడా ఆయన వింటాడు. అట్లాగే కన్నీటితో చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కన్నీటితో ఎవరు ప్రార్థన చేశారు? హన్నా ప్రార్థన చేసింది. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం 20వ వచనం చూద్దాం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. సైన్యముల అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నేను నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొని. ఇక్కడ కన్నీటితో హన్న ప్రార్థన చేసింది. మగ సంతానం గురించి ప్రార్థన చేసింది. ఆమె బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. 20వ వచనంలో, గనక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడుగుతుననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ప్రార్థన చేసింది, జవాబు పొందింది. కన్నీటితో ప్రార్థించింది, జవాబు పొందింది. అలాగే పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తూర్చివేయుము. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది. ఈ అధ్యాయమంతట్లో భక్తుడైన దావీదు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు
ఇలాగ ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను. మనకు తెలుసు యోనా గ్రంథం గురించి. యోనా పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు యోనా మత్స్యం నుండి యెహోవా యోనాను కాపాడినాడు. యోనా దేవుడు పశ్చాత్తాపడడంతో ఆయనకు మరలా మత్స్యం నుండి కాపాడాడు. అయితే దేవుడు ఆయన ఆజ్ఞలను గైకొని వారి ప్రార్థన కూడా వింటాడు. 1 యోహాను 3:22-21 చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక ఆయనను ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు ఇష్టమైనవి చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. తర్వాత యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు దైవభక్తుల ప్రార్థన వింటాడు. యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన వల్ల ఆయన వాని మనవి ఆలకించును. దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున చేస్తే ఆయన వారి మనవిని ఆలకిస్తాడని చూస్తున్నాం. అయితే మనం కూడా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో జవాబు పొందడం. ఆమేన్.